టీవీ స్టోరీస్. భూమిని నీకు అమ్మాను కాని బావిని కాదురా వెంకటేషు అని రాత్రికి రాత్రే కొత్త మోసానికి తెరలేపిన ఆ ఊరు భూస్వామి. అప్పులు చేసి కొన్న పొలంలో నీళ్లు లేక అల్లాడుతున్న వెంకటేశం. ఈ దగాకి జమీందారు ఇచ్చిన ఊహించని తీర్పు ఏంటి? ఆలస్యం లేకుండా చూద్దామా? ఓయ్ వెంకటేశ్వర్లు, పార పక్కన పెట్టు. ఈ రోజు నుంచి నీళ్లు నా పొలం మీదుగా నీ పొలానికి రావు. అదేంటయ్యా చలపతి గారు, ఏళ్ల తరబడి ఈ కాలువ నీళ్లే కదా మా పొలానికి ఆధారం, మా బతుకుకు జీవనాధారం. ఆధారం లేదు, అవకాయ లేదు. ఇక నుంచి నీ పొలానికి నీళ్లు రావని చెప్తున్నాగా. వెళ్ళు ఇక నుంచి. మీరు అలా మాట్లాడితే నా పొలం ఎండిపోతుందయ్యా. నీ పొలం ఎండిపోతే నాకేంటి? అలా మాట్లాడతారేంటయ్యా? ఇప్పుడిప్పుడే పెరుగుతున్న పొలం అయినా రామయ్య మామ ఏ రోజు అడ్డు చెప్పలేదు. అప్పుడు పొలం రామయ్యది కాబట్టి అతని ఇష్టం. కానీ ఇప్పుడు ఈ పొలం ఈ చలపతి రావుది. ఇప్పుడు దీని మీద సర్వ హక్కులు నాకే. కాబట్టి నా అనుమతి లేకుండా ఒక్క చుక్క నీరు కూడా నీ పొలానికి రాదు. ఏంటయ్యా, వయసులో ఏదో పెద్దవారని ఊరుకుంటుంటే అప్పటి నుంచి మర్యాదగా మాట్లాడుతుంటే పైకి ఎక్కి కూర్చుంటున్నావు. ఏరోయ్, గొంతు పెద్దదవుతుంది. కొంచెం ముందు వెనక చూసి మాట్లాడు. ఆ చూస్తూ ఉన్నా నిన్ను నీ మనుషులను. కళ్ళు మూసుకొని ఏం లేము. పొలానికి నీళ్ళు ఎలా రావో నేను చూస్తా. అవునా? నా పొలాన్ని దాటి నీళ్లు నీ పొలానికి ఎలా వస్తాయి నేను చూస్తా. అలా ఇద్దరు కొద్దిసేపు గొడవ పడిన తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోతారు. ఏంటండి, ఏమైంది? అంత చిరాగ్గా ఉన్నారు? ఏం చెప్పమంటావు వేలు? మన పొలం దగ్గర చలపతిగాడితో చిన్న గొడవ అయింది. ఎవరు? ఆ దరిద్రుడు చలపతి రావా? శవాలను కలపేలాలేరుకుని ఎదవావాడు. అయినా వాడెందుకొచ్చాడు మన పొలం దగ్గరికి? ఎందుకొస్తాడు? పక్క పొలం వాడిది కాబట్టి వచ్చాడు. మన పక్క పొలం రామయ్య బాబాయిది కదా. కానీ అది రాత్రికి రాత్రే ఆ చలపతిగాడిది అయింది. ఏంటి, తను ఎంతో అపురూపంగా చూసుకుని ఆ పొలాన్ని అమ్మాడా? ఎందుకు? పీగల వరకు అప్పులు చేసి తన పొలాన్ని చలపతిరావు దగ్గర కుదవ పెట్టాడు. ఆ అప్పు తీర్చలేకపోయేసరికి నిన్న రాత్రికి రాత్రే చలపతిరావు ఆ పొలాన్ని తన పేరు రాయించుకున్నాడంట. ఆ చలపతిరావు ఇదంతా చేయడంలో ఆశ్చర్యమేముంది? అతని స్వభావమే అది. అయినా బాబాయ్ అతని దగ్గర అప్పు చేయడమే ఆశ్చర్యము. సరే, ఇంతకు వాడితో మనకు గొడవేంటి? వాడితో గొడవ పడ్డానికి నాకేం పని లేదనుకున్నావా? ఆ చలపతిగాడే ఈ భూమి నాది, నా పొలం మీదుగా నీ పొలంలోకి ఒక చుక్క నీరు కూడా రానివ్వనని అహంకారంతో ఎగిరిపడుతున్నాడు. ఏంటయ్యా, అతను ఇలా ఎంతమంది ఉసురు పోసుకుని బతుకుతాడు? నీళ్లు రాకపోతే మన పరిస్థితి ఏంటి? నువ్వు గాబరా పడకే, అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు. కాలమే దీనికి పరిష్కారం చూపిస్తుంది. తరువాత వెంకటేశు చలపతిరావు గొడవలు పడుతూ ఉండగానే అడపాదడపా కురిసిన వర్షాలతో వెంకటేశ్వరుల పొలం బాగా ఎదిగి కలకలలాడుతూ ఉంటుంది. అరే బుచ్చి, ఈ వెంకటేష్ గాడు ఏం పోసాడ్రా పొలంలో? వరి పైరు బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. ఈర్ష్యాద్వేషం పోసి పెంచాడు. ఎవరిదిరా? ఇంకెవరిది? ఆ చలపతిరావుదే. దానికి ఆ దేవుడి కరుణ తోడైంది, అందుకే అంత బాగుంది. ఏంట్రో బుచ్చి, నా గురించే మాట్లాడుకుంటున్నట్లున్నారు. అవునవును, మాకు ఇంకేం పని లేదు నీ గురించి మాట్లాడుకోవడం తప్ప. ఏంటి జమీందారు గారు, ఈడు నాతోనే ఇలా మాట్లాడతాడా? మీతో కూడా ఇలానే మాట్లాడతాడా? మీరేమైనా నా బామ్మడితే ఇంకో రకంగా మాట్లాడడానికి? అందరితో ఎలా మాట్లాడతాను మీతో కూడా అలానే మాట్లాడతాను. అది సరే కానీ ముందు ఆ పొలాన్ని చూడు. నువ్వు కుళ్ళు కుతంత్రాలతో నీళ్లు నాపావు కానీ వర్షాన్ని నాపలేవుగా. అవును చలపతి, మనం సహాయం చేసినా చెయ్యకపోయినా దేవుడున్నాడుగా. ఏదో ఒక రూపంలో మంచివారికి సహాయం అందుతుంది. అందుతుంది. ఏదో అడపా వర్షాలు పడితే సరిపోతుందా? ఇంకా నెల నాళ్ళు ఉంది పంట చేతికి రావడానికి. చూద్దాం వర్షాలు ఏమాత్రం పడతాయో. ఏంటి చలపతి, నీ నోటి నుంచి మంచి మాటలే రావా? మా పొలాన్ని ఎండబెడదామనుకున్నావు, కానీ ఇప్పుడు అదే పొలాన్ని చూసి నీ కడుపు మండుతున్నట్లుంది కదా. కుళ్ళు కుతంత్రాలతో నిండిన కడపది మంట ఎక్కువై మాడిపోయిన వాసన వస్తుంది. వచ్చి ఆపరా, ఇంకా నెల నాళ్ళ టైం ఉంది పంట చేతికి రావడానికి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? అయ్యా పదండి, కొద్దిసేపు ఇక్కడే ఉంటే ఆ మంటల్లో కాలిపోయేలా ఉన్నాం. మరి కొన్ని రోజుల తరువాత వర్షాలు ముఖం చాటేస్తాయి. ఎండల తీవ్రతకు వెంకటేశ పొలంలోని నేల నెర్రలు చాచి పండిన పంట ఎండిపోవడం ప్రారంభిస్తుంది. ఇంట్లో వెంకటేశ్ బాధతో కూర్చుని ఉండగా, ఏంటయ్యా, పైరు మొత్తం అలా నీళ్లు లేక ఎండిపోతుంటే చూస్తూ కూర్చున్నారు? ఏదైనా మార్గం ఉంటే చూడొచ్చు కదా. చూస్తూ ఎక్కడ కూర్చున్నానే, బాధపడుతూ కూర్చున్నా. అబ్బో, ఇంత బాధలో కూడా వెటకారానికి ఏం తక్కువ లేదు. అలా కాదు లేవే, ఆ దేవుడికి కూడా మనమంటే జాలి లేకుండా పోయింది చూసావా. ప్రతిదానికి దేవుణ్ణి అనుకుంటే ఏమొస్తుంది? ఏం జరిగినా మన మంచికే. కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటో ఈ మధ్య నీ బుర్రకు కూడా పని చెప్తున్నావా? వెటకారాలాపి ముందు చెప్పేది వినండి.
ఈ చుట్టుపక్కల ఊర్లలోని బావులు చెరువులు ఎండిపోయినా మన రామయ్య బాబాయి పొలంలోని బావి మాత్రం ఎండిపోదు. కాబట్టి ఒకసారి ఆ చలపతిరావు దగ్గరకు వెళ్లి ఎండిపోతున్న మన పొలానికి కాసిని నీళ్లు అడగాల్సింది. పొలం రామయ్యదైతే ఆ పని ఎప్పుడో చేసేవాణ్ణి. ఇప్పుడు అది చలపతి గాడిది. తన పొలం మీదుగా నీళ్ళు వస్తేనే ఒప్పుకోలేదు. అలాంటిది బావిలో నీళ్ళు ఇస్తాడని ఎలా అనుకున్నావు? అది నిజమే. ఏం చేద్దాం మరి? ఇలా చూస్తూ ఉంటే నోటి దగ్గరికి వచ్చిన పైరు కాస్త ఎండిపోతుంది. కానీ మనకు ఆ చలపతిరావుకు అంత పెద్ద శత్రుత్వం ఏంటండి? నీళ్ల కోసం ఇంతగా వేధించడం మంచిగా అనిపించడం లేదు. అవునరా వెంకటేశ్, నాకు కూడా అర్థం కానంత నీకు ఆ చలపతికి ఏంట్రా గొడవ? ఇప్పుడంటే నీళ్ళ తగద వచ్చింది కానీ ముందు నీకు ఆ చలపతికి సంబంధం ఏందిరా? ఒరే కిట్టిగా, క్రితంసారి మన పొలం కొంటానని ఆ చలపతిరావు అడిగించాడు, గుర్తుందా? అది మా తాత ముత్తాతల కాలం నాటి పొలం, ప్రాణం పోయిన అమ్మనని చెప్పా. అంతేగాక ఎప్పటి నుంచో చిన్న చిన్న గొడవలు మనసులో పెట్టుకుని నన్ను దెబ్బతీయడానికి చూస్తున్నాడు. దానికి తోడు వాడికి కాలం కూడా కలిసి వచ్చింది. అవును రోయ్, నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఆ దుర్మార్గుడు ఇదంతా కడుపులో పెట్టుకొని చేస్తున్నాడు. అది సరే కానీ ఇప్పుడు నువ్వేం చేద్దామనుకుంటున్నావు? పొలం అలా నిట్ట నీళ్ళు ఎండిపోతుంటే చాలా బాధగా ఉందిరా. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎందుకయ్యా అంత బాధపడతావు? ఈ సంవత్సరం వర్షాలు లేకపోతే మళ్ళీ సంవత్సరం కురవవా ఏంటి? ఇందాక నుంచి బుర్ర వాడుతున్నావని అనుకుంటున్నా. ఇంకా వాడటం లేదని ఇప్పుడే అర్థమైంది. ఆ పైరు అలా ఎండిపోతుంటే చూస్తూ ఎలా ఉండనే? మరి నువ్వేం చేద్దామనుకుంటున్నావో చెప్పి తప్పించుకోరాదు. ఏం లేదురా, రేపు ఆ చలపతిరావు గారి దగ్గరికి వెళ్ళి నీ పొలం అమ్ముతావా లేదా నా పొలం కొంటావా అని అడుగుతా. ఉన్న ఆ కాస్త పొలాన్ని అమ్మి మనమేం గడ్డి తిందామా? అదంతా నేను ఆలోచించలేదే. ప్రస్తుతానికి నాకున్న ఏకైక మార్గం అదొక్కటే. మరుసటి రోజు ఉదయాన్నే వెంకటేశు అలివేలు చలపతిరావును కలుస్తారు. ఏంటి వెంకటేశం ఇలా వచ్చారు? పొలం దగ్గర గొడవతో గెలవాల్సిన మీరు ఇలా వచ్చారేంటి? ఏదో విశేషం ఉండే ఉంటుంది. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. అదంతా మనసులో పెట్టుకోకు చలపతి. ఆకలికి ఆత్మగౌరవం లేదు, దాహానికి దారి తెన్ను లేదు అన్నారు. నీళ్లు లేక నా పైరు ఎండిపోతూ ఉంటే చూడలేక నీ ఇంటికి వచ్చాను. ఆ రోజు ఆకాశం వైపు చూసి ఎగిసిపడ్డావు. ఇప్పుడు నీళ్లు లేక నా కాళ్ళ దగ్గరికి వచ్చావు. సరే, నీ ఆత్మగౌరవాన్ని చంపుకొని నా ఇంటి దగ్గర వరకు వచ్చావు. నీకేం కావాలో చెప్పు. నా పైరును బతికించుకోవడానికి వేరే దారి లేక ఒక నిర్ణయం తీసుకొని నీ ఇంటి దగ్గర వరకు వచ్చాను. ఏంటి ఆ నిర్ణయం? నువ్వు మాత్రం తీసుకుంటే సరిపోతుందా? నాకు నచ్చాలి కదా. ఏమీ లేదు, మీ పొలాన్నైనా నాకు అమ్మండి, లేదా నా పొలాన్నైనా మీరు కొనండి. పైరు ఎండిపోకూడదంటే ఇంతకు మించిన మార్గం నాకు కనిపించలేదు. నీ పైరు ఎండిపోతుంది, నా పైరు కాదు. సరే, నా పొలాన్ని అమ్ముతా, తీసుకో. చాలా సంతోషం చలపతి. నువ్వు ఇంత త్వరగా ఒప్పుకుంటావని కల్లో కూడా అనుకోలేదు. తొందరపడకు వెంకటేశం. చేపకి నీళ్ళ ఆశ, కొక్కిరాయికి మాంసం ఆశ. నా ధర వేరే ఉంటది. మరి వేరే అంటే ఊర్లో ఎకరం ఎంత నడుస్తుందో అంతే ఇచ్చుకుంటాను. కుదరదు. ఊర్లో ఎకరం 10,000 నడుస్తుంటే నా పొలానికి మాత్రం ఎకరానికి 20,000 ఇవ్వాలి. ఇష్టమైతే కొను, లేకపోతే పో. ఒక్క పైసా తగ్గినా అమ్మేదే లేదు. వామ్మో, 20,000 రూపాయలా? అవేమైనా గులకరాళ్ళు అనుకున్నావా? రెట్టింపు ధర చెప్తే ఎక్కడి నుంచి తెస్తాం? పదండి, ఇంటికి వెళ్దాం. ఈ సంవత్సరం కాకపోతే మళ్ళీ సంవత్సరం వస్తుంది పైరు. ఏం అనుకున్నా చలపతి, నువ్వు పెద్ద కంత్రిలా ఉన్నావు. ఊర్లందరికి ఒక రేటు, నీ పొలానికి ఒక్కదానికి ఒక రేటా? రేయ్, నువ్వు ఆగరా. ఇంకో రేటు చెప్పు చలపతి. ఇదేమైనా కూరగాయల బేరమా? ఒక్క పైసా తగ్గినా ఇవ్వనని చెప్పాగా. అలాగే అరువు కూడా ఇవ్వను. నీకు ఇష్టమైతేనే కొను. సరే సరే, తాతల నాటి పొలాన్ని అమ్మడం నాకు ఇష్టం లేదు. పొలం ఉంటే డబ్బులు ఎలాగోలా సంపాదించుకుంటా. రేపే మీరు అడిగిన డబ్బులతో వస్తా. సరే వెంకటేశు, అలాగే గాని రేపు డబ్బు తీసుకునిరా, కాగితాలు రాసుకుందాం. తర్వాత వెంకటేశ్ చలపతి అడిగిన డబ్బులు ఇచ్చి అతని పొలాన్ని రాయించుకుంటాడు. ఆలస్యం లేకుండా మరుసటి రోజు వెంకటేశ్ అలివేలుతో కలిసి పొలానికి నీళ్లు పారగట్టడానికి బావి దగ్గరకు వెళ్తారు. చూసావా అలివేలు, మన కష్టం ఊరికే పోలేదు. ఈ బావిలో నీళ్లు చూస్తూ ఉంటే పోయిన ఊపిరి తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంది. అవునయ్యా, దేవుడి దయతో డబ్బులు కూడా సమయానికి సర్దుబాటు అయ్యాయి. త్వరగా నీళ్లు పారగడితే ఎండిపోతున్న మన పైరు ఊపిరి పీల్చుకుంటుంది. ఏంటి వెంకటేశు, పొలానికి నీరు పారగట్టడానికి సిద్ధమైనట్లున్నావు? అవును, ఇన్ని రోజులు పొలానికి నీళ్లు లేక ఎండిపోయేలా ఉంది. అందుకే వెంటనే నీళ్లు పారగడదామని చూస్తున్నా. కొంచెం ఆగు. నువ్వు పొలానికి ఎలాగైనా నీళ్లు పారగట్టుకో, నాకు అభ్యంతరం లేదు. కానీ బావి మీద మాత్రం చెయ్యొద్దు. ఏంటి అన్ని నీకు నచ్చినట్లే చేస్తుంటే రెచ్చిపోతున్నావు? నా బావి మీద నీ బోడి పెత్తనం ఏంటి? ఏంటి బావి నీదే? కొన్న తర్వాత నాదిగాక మీ బాబుదవుతుందా? అరే, అమాయకుడికి ఆశ ఎక్కువ, అజ్ఞానానికి తొందర ఎక్కువ అని నిన్ను చూస్తేనే అర్థమవుతుంది.
పత్రాలు సరిగా చదువుకున్నావా లేదా? పత్రాలు చూడడమేంటి? ఈ పొలం బావి మావే కదా. పొలం మాత్రమే మీది, బావి కాదు. బావి మాది కాకపోవడం ఏంటి? పొలం కొన్నాక అందులో చెట్లు బావులు కొన్నవాడికే కదా. నేను పొలం మాత్రమే అమ్మాను, బావిని కాదు. అయ్యో దేవుడా, రెట్టింపు ధర పెట్టుకొన్నది ఈ బావి దానిలోని నీళ్ల కోసమే. నాకు అప్పుడే అనుమానం వచ్చింది. మమ్మల్ని ఇంత మోసం చేసిన నువ్వు బాగుపడవు. నా బాగు సంగతి తర్వాత మాట్లాడదాం గాని ముందు మీ బాగు చూసుకోండి. బావిని తగిలితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. నువ్వు ఇంత మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? చూస్తూ ఊరుకోకపోతే పొలం గట్టు మీద చిందులేసుకో. ఎవడొద్దన్నాడు? నీకు మంచిగా చెప్తే అర్థం కాదు గాని పద, పంచాయతీలో తెలుసుకుందాం. ఏంటి పంచాయతీ అంటే పంచ తడుపుకుంటాను అనుకున్నావా? పద వెళ్దాం. ఆ తర్వాత అందరూ కలిసి పంచాయతీకి వెళ్తారు. ఏంటి వెంకటేశం, ఎప్పుడో లేని కొత్తగా పంచాయతీ పెట్టాం? ఈ చలపతి చేసే పనులకు వెంకటేసింది ఎవడైనా పంచాయతీ పెట్టాల్సిందే. ఏయ్, కొద్దిసేపు మీరు ఆపండి. అసలు ఏం జరిగిందో మీరు కొంచెం వివరంగా చెప్పండి. అయ్యా, ఊరందరికీ తెలుసు నేను ఆ చలపతి దగ్గర పొలం కొన్నానని. ఇప్పుడు ఆ పొలంలోని బావి నాది కాదంటున్నాడు. అయ్యా, మేము పత్రాలు రాసుకునేటప్పుడు పొలం మాత్రమే అమ్ముతున్నానని రాశాము. అందుకే బావి మీద తనకి ఎటువంటి హక్కు లేదు. అన్నీ చూసుకున్నాకే తను సంతకం పెట్టాడు. ఏం వెంకటేశు, నిజమేనా? అయ్యా, పొలం కొన్నాక అందులోని చెట్టు పుట్టా గురించి కూడా రాసుకుంటారా? ఇదెక్కడి న్యాయం? ఏం చలపతి, తన అన్నది నిజమేగా? పొలం కొన్నప్పుడు అందులోని బావి కూడా అతనిదే అవుతుంది. ఎందుకు అతన్ని మోసం చేస్తున్నావు? పత్రాలు చదవకుండా సంతకం పెట్టడం అతని తప్పు. ఇందులో మోసం ఏముంది? సరే, బావి నీది, నీళ్లు తోడుకోవద్దు అంటావు, అంతేనా? ఖచ్చితంగా అంతే. అదే కదా న్యాయం. జమీందార్ గారు, మీరు కూడా వాడికి వంత పడుతున్నారేంటి? అయ్యగారు, చలపతి బాగా చేయదడిపాడా ఏంది? రే బుచ్చి, నువ్వు నోరు మొయ్యి. సరే చలపతి, బావి నీదే. వెంకటేష్ ఒక్క చుక్క నీరు కూడా తగలడు. నీకు సమ్మతమేగా? నేను ముందే చెప్పాగా, చలపతిరావు బాగా చేయదడిపినట్టున్నాడు. ఇంతకు ఎంత ముట్టిందో. ఆ, జమీందార్ గారు చెప్పారుగా. ఇక తీర్పు అయిపోయింది. పదండి పదండి, వెళ్ళిపోదాం. ఈ చలపతి, తీర్పు పూర్తిగా చెప్పనీవా? ఇంతకు నీ బావి ఎక్కడుంది? ఇంకెక్కడుంటుంది? ఆ వెంకటేష్ పొలంలోనే ఉంది. నీ బావి వెంకటేష్ పొలంలో ఉంది కాబట్టి నువ్వు నెల నెల ఆ బావికి 10,000 రూపాయలు అద్దె కట్టాలి. అయ్యగారు, ఏమో అనుకున్నా, మా బాగా తీర్పిచ్చారు. నేను అద్దె కట్టడం ఏంది? ఇది మోసం, నేను ఒప్పుకోను. సరే, అద్దె కట్టద్దు. నీ బావిని తీసుకొని నువ్వు వెళ్ళిపో. అది వెంకటేష్ పొలంలో ఉండకూడదు. అలా ఎలా కుదురుతుంది జమీందార్ గారు? బావిని ఎవరైనా తీసుకెళ్లిపోతారా? అయినా మీ తీర్పు నాకు అర్థమైంది. నన్ను క్షమించండి అయ్యా. నిన్ను క్షమించవలసింది నేను కాదు, వెంకటేష్. పంచాయతీ సమయం వృధా చేసినందుకు 10,000 జరిమానా చెల్లించి వెళ్ళు. ఇక చేసేదేమీ లేక చలపతి పంచాయతీకి జరిమానా చెల్లించి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఊరి ప్రజలందరూ జమీందారు సమయస్ఫూర్తిని మెచ్చుకుంటారు. మా ఈ కథ మీకు వినోదాన్ని అందించింది అనుకుంటున్నాము. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.